ఎంపీ బండి సంజయ్పై కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ఫైర్ అయ్యారు. పిచ్చి ప్రేలాపనలు, కట్టుకథలు మానేయాలంటూ బండి సంజయ్ని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకరరావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తానెప్పుడు ఆయన్ను కలవలేదని, అటువంటప్పుడు ఆయన ఎలా తనకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారంటూ ప్రశ్నించారు. అశోక్ రావుతో తనకు 40 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉందని, ఆయనకు తనకు ఎన్నికల్లో సహకారం చేస్తుంది అనేది నిజమేనన్నారు ప్రభాకరరావు. అశోక్ రావు వియ్యంకులైతే తన 40 ఏళ్ల స్నేహాన్ని దూరం చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు ఆయన. నేను అశోక్ రావు గారి ఇంట్లో ఉన్నట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. కట్టుకథలు మొత్తము చందమామ కట్టుకథలు మొత్తము ప్రభాకర్ రావు గారట. ప్రభాకర్ రావు గారు ఎక్కడనో ప్లాన్ చేసినారట. అసలు ప్రభాకర్ రావు గారు ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో నేను ప్రభాకర్ రావు గారిని కలవనే లేదు. ఆయన నడిపెళ్ళి అశోక్ రావు గారితో వియ్యం పొంది ఉండవచ్చు, కానీ నేను ప్రభాకర్ రావు గారిని ఎన్నడూ కలవలేదు. ప్రభాకర్ రావు గారు ఏదో ప్లాన్ చేసి నాకు టికెట్ ఇప్పించడానికి ప్రభాకర్ రావు గారు అమెరికా నుండి అది దోహదపడటానికి ఆయన డబ్బు సమకూర్చినాడు. ఆ డబ్బుతో ఏదైతుందో ఈ టికెట్ రావడం జరిగింది అని ఒక పిచ్చి ప్రేలాపన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు గారు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసింది. ఒక్కళ్ళొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, డిపోజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకపోతుంది. ప్రభాకర్ రావు గారు దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాయని ఆరోపణలు రావడం మనకందరికీ తెలిసిన విషయమే. ఆ ఆరోపణలలో నిజం ఉంటే తప్పకుండా ప్రభాకర్ రావు గారిని తప్పకుండా ప్రభుత్వం ఆయనను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రభాకర్ రావు గారి మీద ఆల్రెడీ ప్రభుత్వం లుకౌట్ నోటీస్ ఇచ్చింది. సో దీంట్లో ఏమీ దాపరికం లేదు. ప్రభాకర్ రావు గారితో నాకు అసలు పరిచయం కూడా లేదు, సంబంధం వదిలిపెట్టి. అశోక్ రావు గారు నాకు 40 ఏళ్ళకెళ్ళి మిత్రుడు. నేను ఎవరితో మిత్రుత్వం చేసినా గట్టిగా మిత్రుత్వం చేస్తా. ఆయన కూడా మా నాన్నగారికి చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు, నాతో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మాతో సాన్నిహిత్యంగా ఉంటారు. సో అశోక్ రావు గారు నాతో సాన్నిహిత్యంగా ఉండేవారు, ఉంటారు. కాబట్టి తప్పకుండా అశోక్ రావు గారు ఏదైతుందో ఎన్నికల నాకు సహకారం చేస్తున్నాడు. నేను అప్పుడప్పుడు ఆయన ఇంటికి పోవడము, రావడము, కొంతమందిని కలవడము అక్కడ జరుగుతుంది. దాన్నంతా పిచ్చి కథ అల్లి ఏదైతుందో అశోక్ రావు గారికి ప్రభాకర్ రావు గారు ఇయ్యంప్పుడు ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ప్రభాకర్ రావు గారు డబ్బు పంపినారు. ఆ డబ్బు ఏదైతుందో రాజేందర్ రావు గారి ద్వారా ప్రజాప్రతినిధులకు అందింది. ఈ ప్రజాప్రతినిధులు ఏదైతుందో ఢిల్లీ దాకా ఏదైతుందో ఈ డబ్బు పోయింది. ఇది 100,000 కోట్లు. ఈ 100,000 కోట్ల చేతులు మారడంతో ఏదైతుందో కరీంనగర్ టికెట్ రావడం జరిగింది. అంటే ఎంత ఇంబ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు మనిషి ఒక్కసారి అర్థం చేసుకో.